విశాఖ ఐఎఫ్ఆర్ మరియు మిలాన్ 2026కి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న విశాఖ సాగర్ తీరం ఈ నెల 18వ తారీఖు విశాఖపట్నంలో జరగబోయే ఐఎఫ్ఆర్ మరియు మిలాన్ 2026కి విశాఖ సాగర్ తీరం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 50 దేశాలకు పైగా వచ్చిన నావీ యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు పాల్గొంటాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇతర శాఖల మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ రాజా అందిస్తారు. హాయ్, హలో, నమస్తే. నేను మీ రాజా, R9 టీవీ. విశాఖలో చూస్తే పండుగ వాతావరణం అయితే మొదలైంది. ఎందుకంటే ఐఎఫ్ఆర్ మిలీనియం 2026 పండుగ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు విశాఖలో పండుగ వాతావరణం అయితే మొదలైంది. ఎందుకంటే ఈ ఐఎఫ్ఆర్ అన్నది కొన్ని దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయన్న నిరూపించుకోవడం కోసం ఈ కార్యక్రమం అయితే 2001లో స్టార్ట్ చేశారు. ఫస్ట్గా ముంబైలో 2001లో ఈ కార్యక్రమం జయప్రదంగా జరిగింది. ఆ తర్వాత 2016, మళ్ళీ 2022, మళ్ళీ ఇప్పుడు 2026లో మన విశాఖలో జరగడం, అది వరుసగా 3 సార్లు మన విశాఖలో జరగడం మనకి ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే రేపు మన ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి కూడా వస్తున్నారు. 17వ తారీఖు రాష్ట్రపతి ఉదయం బయలుదేరి ఇక్కడికి విశాఖ చేరుకొని విశాఖలోని మన ఆతిథ్యాన్ని స్వీకరించి 18వ తారీఖు ఆమె అమూల్యమైన స్పీచ్ను మన ప్రజలందరికీ అందించి మళ్ళీ అదే రోజు సాయంకాలం అయితే కార్యక్రమం ముగించుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ 19వ తారీఖుని మన రాష్ట్ర రక్షణ శాఖ మంత్రి గారు కూడా 19వ తారీఖు ఇక్కడ వచ్చి ఈ బీచ్ రోడ్లో ఏదైతే 50 దేశాల నుంచి వచ్చిన ఈ షిప్ కి సంబంధించిన వీళ్ళందరూ కలిపి ఈ 50 దేశ వారు కవాగ్గా ఈ బీచ్ రోడ్ లో కవర్ చేస్తారు. ఆ రోజు అయితే మటుకు ముఖ్యమైనదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దగ్గర 5 లక్షల నుంచి 6 లక్షల మంది ప్రజలైతే విశాఖకు చేరుకుంటారు. అన్ని రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా ప్రజలైతే ఇక్కడికి వస్తారు. ఈ కార్యక్రమాలన్నీ మన విశాఖ సిపి సంకభద్ర బాచి గారు అయితే చాలా దగ్గరుండి కార్యక్రమాలన్నీ చూసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఈ రోజు వరకు ఆయనకి ఎటువంటి కార్యక్రమాలు చేసినా జయప్రదమే జరుగుతున్నాయి. ఈ రోజు రేపు వచ్చే దేశాల నుంచి, నలుమూలల నుంచి ఎంతో మంది ఇక్కడ కార్యక్రమానికి రావడం అయితే జరుగుతుంది. వాళ్ళందరికీ ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఈ కార్యక్రమాన్ని గొప్పగా జయప్రదం చేసే దిశగా కూడా మన కమిషనర్ గారు అయితే ముందుకు సాగుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇదంతా ఒక ఎత్తు అయితే, మరొక ఎత్తు మన విశాఖ ప్రజలు ఎవరు వచ్చినా సరే విశాఖకి వాళ్ళని ప్రేమతో ఆనందంగా ఆదరించి తీసుకోవడం అయితే గుండెకి హత్తుకుంటారు. ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేసినా ఏ అల్లర్లు అవి జరగకుండా కార్యక్రమాలన్నీ జయప్రదం చేయడంలో కూడా మన విశాఖ ప్రజలు ముందే ఉంటారు. చూడొచ్చు మనం ఇక్కడ కార్యక్రమాలకు సంబంధించి స్టేజ్లు కానీ, మన ఈ సముద్ర తీరంలో షిప్లు, అన్ని దేశాలకు సంబంధించిన షిప్పులు కానీ మీరు అందరూ చూడొచ్చు. ఈ షిప్పులు కనులు విందులుగా ఉన్నాయి. రేపు ఈరోజు సాయంకాలం నుంచి మళ్ళీ 21వ తారీఖు వరకు ఈ కార్యక్రమం అయితే గొప్పగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అన్ని దేశాల నుంచి, సుమారు 45 దేశాల నుంచి అయితే ప్రజలు అన్ని దేశాల నుంచి ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. వాళ్ళందరికీ ఇక్కడ చుట్టుపక్కల హోటల్స్ లో రూమ్సే కాదు, అన్ని మన ప్రభుత్వం చేసింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తున్నారు. మంత్రి లోకేష్ గారు కూడా ఈ కార్యక్రమానికి అయితే ఇచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమము జయప్రదం జరిగి అన్ని దేశాల్లో కూడా మన విశాఖపట్నం ఇంకా మారుమోగిపోయేలాగా మీరందరూ, మన విశాఖ ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మీ అందరితో పాటు మేము ఎదురు చూస్తున్నాం. కెమెరామ్యాన్ పవన్ తో రిపోర్టింగ్ రాజా.